హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. సరాసరి మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన కోసం భారత్ కు చేరుకున్నాడు. అయితే ఆయన నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అవ్వకుండా కోల్కతాలోని మదర్ తెరిసా మిషనరీ కేంద్రానికి సందర్శించినట్లు మనకి తెలుస్తుంది. కాగా ఈ విషయమే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. భారత ప్రభుత్వం మదర్ తెరిసా మిషనరీ సంబంధించిన FCRA లైసెన్స్ ను రద్దు చేయకుండా ఒత్తిడి తీసుకురావడానికి మార్కో రూబియో వచ్చాడనే ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా వచ్చే జూలై చివరి వారంలో జరిగే మాన్సూన్ పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కొత్త FCRA 2026 బిల్లు ప్రవేశపెడుతుందని సమాచారం. ఈ బిల్ అమల్లోకి వస్తే విదేశీ నిధులు పొందుతున్న ఎన్నో NGOలు మరియు మిషనరీ సంస్థలపై కఠిన నియంత్రణలు ఉండే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య రూబియో అత్యవసరంగా భారత్ కు రావడం మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. భారతదేశంలో NGOలు మిషనరీలపై తీసుకురానున్న FCRA మార్పులపై అమెరికాకు అంత ఆసక్తి ఉంది. ఈ అంశం ఇప్పుడు రాజకీయ మరియు దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రూబియో భారత్ కి రావడానికి 2 రోజుల ముందే అమెరికా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ సబ్ కమిటీ చైర్మన్ మరియు US కాంగ్రెస్ సభ్యుడు క్రిస్ స్మిత్ ఒక లేఖ రాశాడని సమాచారం. ఆ లేఖలో భారత్ ప్రభుత్వం తీసుకురానున్న కొత్త FCRA బిల్ వల్ల మదర్ తెరిసా మిషనరీ లైసెన్స్ రద్దయ్యే ప్రమాదం ఉందని మరియు సంస్థలకు చెందిన కోట్ల డాలర్ల ఆస్తులను కూడా ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. కాగా ఈ పరిణామాల తర్వాతే మార్కో రూబియో నేరుగా కోల్కతాలోని మిషనరీ ప్రతినిధులను కలవడం అనేక అనుమానాలను దారితీస్తుంది. ఈ సమావేశం వెనక అసలు ఉద్దేశం ఏమిటి మరియు భారత్ అంతర్గత విధానాలపై అమెరికా ప్రభావం చూపించాలని చూస్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. భారతదేశంలో మదర్ తెరిసా మిషనరీకి చెందిన 250కి పైగా ప్రాపర్టీలు ఉన్నాయని చెబుతున్నారు. 2021 ఫిబ్రవరిలో ఈ మిషనరీకి సంబంధించిన FCRA లైసెన్స్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కారణంగా సంస్థల్లో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ మరియు ఫండ్స్ వినియోగంపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇది కేవలం మదర్ తెరిసా మిషనరీ పరిమితం కాలేదు. 2021లో దేశవ్యాప్తంగా సుమారు 32,000 NGOలు ఉండగా కఠినమైన నిబంధనల తర్వాత ఆ సంఖ్య దాదాపు 16,000 వరకు తగ్గింది. అయితే విదేశీ నిధుల ద్వారా భారతదేశంలో రాజకీయ ప్రభావం చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారీ స్థాయి నిరసనలు, ఉద్యమాలు నిర్వహించడానికి కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, ఆ డబ్బు కొంత విదేశీ వనరుల ద్వారా NGOల మార్గంగా వస్తుందని ప్రభుత్వం భావించింది. ఉదాహరణకు వ్యవసాయ చట్టాలపై జరిగిన నిరసనల సమయంలో నిరసనకారులకు ఆహారం, వసతి, లాజిస్టిక్స్ వంటి ఏర్పాట్లు భారీ స్థాయిలో జరిగాయని అప్పట్లో సోషల్ మీడియాలో విస్తారంగా చర్చలు జరిగింది. ఈ తరహా కార్యకలాపాల్లో విదేశీ నిధుల వినియోగంపై ట్రాన్స్పరెన్సీ ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో 2021లో FCRA చట్టంలో పలు కీలక మార్పులు తీసుకువచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి NGOకి ఒక ప్రధాన బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ తప్పనిసరిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్ లో ఓపెన్ చేయాలి. విదేశీ నిధులన్నీ ఒకే అకౌంట్ కు రావాలి. అండ్ అలాగే నిధుల వినియోగంపై పూర్తి అకౌంటబిలిటీ ఉండాలి. ప్రభుత్వం వాదన ఏంటంటే విదేశీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఖర్చు అవుతున్నాయి అనే విషయంపై ట్రాన్స్పరెన్సీ అవసరమని చెప్పింది. మరోవైపు విమర్శకులు మాత్రం ఈ నియంత్రణలు సామాజిక సేవా సంస్థలు పనితీరు ప్రభావితం చేస్తాయని అంటున్నారు. చైనాను ఉదాహరణగా తీసుకుంటూ అక్కడి విదేశీ నిధులపై పనిచేసే NGOలో చాలా కఠిన నియంత్రణలు ఉన్నాయని కూడా కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. విదేశీ నిధుల వినియోగంపై చైనా ప్రభుత్వం నేరుగా పర్యవేక్షిస్తుంది. అందుకే అక్కడ పెద్ద స్థాయి నిరసనలు, విదేశీ ఫండింగ్ దాదాపు అసాధ్యమని వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే 2021లో మదర్ తెరిసా మిషనరీ FCRA లైసెన్స్ నిలిపివేత తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కూడా స్పందనలు వచ్చాయి. అమెరికా సహా పలు వర్గాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అనంతరం 2022లో మిషనరీ లైసెన్స్ మళ్లీ రెన్యూ చేయబడింది. ఇప్పుడు మరోసారి 2026లో లైసెన్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో అమెరికా భారత్ దౌత్య చర్చల్లో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మార్కో రూబియో భారత పర్యటన కూడా అదే నేపథ్యం జరుగుతుందనే ప్రశ్న ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. కాగా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి మార్కో రూబియో భారత్ కు వచ్చాడనే వాదనలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో NGOలు విదేశీ నిధులు
నిధులు FRCA చట్టం చుట్టూ పెద్ద చర్చ జరుగుతుంది. అమెరికాకు భారత్ ఎన్జిఓలపై ఎందుకంత ఆసక్తి అనే ప్రశ్నకు కొందరు విశ్లేషకులు డీప్ స్టేట్, USA అండ్ పెంటగాన్ ప్రభావం వంటి అంశాలపై ప్రస్తావిస్తున్నారు. వారి వాదన ప్రకారం అమెరికా విదేశీ దేశాల్లో ప్రజాస్వామ్యం, హ్యూమన్ రైట్, సోషల్ యాక్టివిజం పేరుతో ఎన్జిఓలకు నిధులు అందిస్తున్నారు. కాగా ఆ దేశాల్లో రాజకీయ ప్రభావం చూపించే ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ఇటీవల ఇలాన్ మస్క్ ఏర్పాటు చేసిన డాట్స్ కమిటీ అమెరికా ప్రభుత్వ నిధుల వినియోగంపై దర్యాప్తు చేపట్టిందని అండ్ ఆ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఉదాహరణకు నేపాల్లో యువత ఆధారిత నిరసనల కార్యక్రమం కోసం ఫండింగ్ జరిగిందని, భారత్ లో ఓటర్ అవేర్నెస్ మరియు ఓటర్ టర్నర్ పెంచేందుకు కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు మద్దతు ఇచ్చారు అని అండ్ అలాగే బంగ్లాదేశ్ మరియు మయన్మార్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలకు నిధులు వెళ్లాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు నిజమా కాదా అన్నది వేరే విషయం. విదేశీ నిధులు రాజకీయ ప్రభావానికి ఉపయోగించబడ్డాయనే ఆందోళన భారత ప్రభుత్వంలో చాలా కాలంగా ఉంది. అందుకే FCRA చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ ప్రభుత్వ మార్పులు తీసుకువచ్చింది అనేక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వాదన ప్రకారం ఎన్జిఓ ద్వారా విదేశీ నిధులు వినియోగం పూర్తి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అలాగే రాజకీయ ప్రభావం లేదా సామాజిక అస్థిరతకు దారితీసే విధంగా నిధులు వాడకూడదు అండ్ ప్రతి రూపాయి ఖర్చుపై అకౌంటబిలిటీ ఉండాలి. ఇదే కారణంగా 2026 లో కొత్త FCRA బిల్ ను తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ బిల్ ద్వారా విదేశీ నిధుల పర్యవేక్షణ మరింత కఠినం కావచ్చు అని భావిస్తున్నారు. మరోవైపు సామాజిక సేవా సంస్థలు, హ్యూమన్ రైట్ గ్రూప్స్ మిషనరీపై అధిక నియంత్రణలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మార్కో రూబియో భారత్ పర్యటన మరియు మదర్ తెరిసా మిషనరీపై అనేక ఆసక్తి అండ్ FCRA లైసెన్స్ అంశం ఇవన్నీ ఇప్పుడు రాజకీయంగా సున్నితమైన చర్చగా మారాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త FCRA 2026 బిల్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ బిల్లో విదేశీ నిధులు పొందే ఎన్జిఓలు, మిషనరీలు, చారిటీ సంస్థలపై మరింత కఠిన నియంత్రణలు తీసుకురానున్న సమాచారం. ప్రభుత్వ వాదన ఏంటంటే విదేశీ నిధులు సామాజిక సేవ పేరుతో వచ్చి రాజకీయ కార్యకలాపాలు మరియు నిరసనలు లేదా దేశ భద్రతకు వ్యతిరేకంగా ఉపయోగించకూడదని అండ్ అలాగే రాజ్యాంగబద్ధమైన మార్పుల ద్వారా చట్టాన్ని మరింత బలపరచాలని చూస్తున్నారు. అయితే కొత్త బిల్లులో ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ఒక ఎన్జిఓ విదేశీ నిధులను రాజకీయ ప్రయోజనాలు, నిరసనలు లేదా అనధికారిక కార్యకలాపాలపై ఉపయోగించినట్లు తెలిస్తే వెంటనే FCRA లైసెన్స్ ను ఫ్రీజ్ చేయొచ్చు. అవసరమైతే ఆ సంస్థ ఆస్తులను కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునే అధికారాలు కల్పించాయని చర్చ జరుగుతుంది. ఫారెన్ ఫండ్స్ తో నిర్మించిన హాస్పిటల్స్, స్కూల్స్ లేదా ఇతర ఆస్తులపై కూడా ప్రభుత్వానికి జోక్యం చేసే అధికారం ఉండొచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా సెక్షన్ 14B పేరుతో చర్చలోకి వచ్చిన ప్రతిపాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాని ప్రకారం ఒక ఎన్జిఓ లైసెన్స్ గడువు ముగిసిన రెన్యూ ఆలస్యమైన ప్రభుత్వ నోటీసులు లేకుండా ఆస్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. అవసరమైతే ఆస్తుల వేలంపాటు కూడా అధికారం ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఇంకా రాజకీయ పార్టీలకు ఫండింగ్ ఇచ్చినట్లు తెలిస్తే ఎన్జిఓలపై క్రిమినల్ చర్యలు మరియు ఫారెన్ ఫండింగ్ ను నిర్దిష్ట కాల వ్యవధిలో ఖర్చు చేయాలని నిబంధనలు అండ్ అన్ని లావాదేవీలు ఒకే బ్యాంక్ అకౌంట్ ద్వారా జరగాలి అని నియమాలు వంటి అంశాలు కూడా చర్చలకు వస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై అకౌంటబిలిటీ మరియు నేషనల్ సెక్యూరిటీ కోణాల్లో సమర్థిస్తుండగా విమర్శకులు మాత్రం ఇది ఎన్జిఓల స్వేచ్ఛను తీవ్రంగా పరిమితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే చైనాను ఉదాహరణగా కూడా చర్చలోకి చాలా మంది ప్రస్తావిస్తున్నారు. అక్కడ విదేశీ నిధులపై చాలా కఠిన నియంత్రణలు ఉండటంతో పాటు పెద్ద స్థాయి ఉద్యమాలు, విదేశీ ప్రభావం తగ్గిందని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా హాంకాంగ్ నిరసనల తర్వాత చైనా మరింత కఠిన వైఖరి తీసుకొచ్చింది అని అంటున్నారు. అయితే ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా కఠినమైన నియంత్రణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అని కొంతమంది అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కో రూబియో భారత్ పర్యటన మరియు మదర్ తెరిసా మిషనరీ అంశం అలాగే FCRA బిల్ ఇవన్నీ పరస్పరంగా అనుసంధమై రాజకీయ చర్చను దారితీస్తుంది. సరే గాయ్స్, నా కంటెంట్ అండ్ రీసెర్చ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ FCRA బిల్ గురించి మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మరి జై హింద్.